కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ బెదిరిస్తూ కేసులు పెడుతూ కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ బయటికి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఈ మేయర్ పదవి ఇచ్చినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని, అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నాకు అండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది. నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను. ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉంటాను. వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ ఈరోజు నన్ను ఈ మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారో, కార్పొరేటర్లను కొట్టిస్తారు, బెదిరిస్తారు, మహిళా కార్పొరేటర్లను కూడా చూడరు, వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడం, ఇన్ని కుట్రలు చేస్తున్నటువంటి ఈరోజు నన్ను దించేస్తున్నందుకు గాను నాకు ఎవరైతే ఈరోజు నన్ను మేయర్ పదవిలోంచి ఉంచకూడదు అనే ఒక దూర ఆలోచనతో దీన్ని అంతా చేస్తున్న వారందరికీ కూడా ఒక గిరిజన బిడ్డ పదవుల్లో ఉండకూడదు అని ఇంత నీచంగా ఆలోచించి, ఇంత నీచంగా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్ని నీచాతి పనులు చేసిన వారికి ఈ గిరిజన బిడ్డ ఉసురు తగలకపోదని నేను చెప్తున్నాను. ఓకేనా? నాకు ఏమైనా అవకాశం ఉందా? క్రౌడ్ జరుపు ముందు నుంచి తెలుసు, అంటే అవిశ్వాసం పెడతారని చెప్పి పెడుతున్నారు, చేస్తారని తెలుసు మీకు. కాకపోతే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నారు కారణం ఏంటంటే ఎవరైనా మీకు వైసీపీ నాయకులు ఏమైనా చెప్పారా, లేకపోతే టీడీపీ నాయకులు ఏమైనా బెదిరింపులు వచ్చాయి? నిన్నటికి ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది కార్పొరేటర్ పరిస్థితి? ఇవాళ అన్న ఒక్క నిమిషం, నేను అది అయిపోయినాక ప్లీజ్ మాట్లాడిచ్చేసి ఇద్దరం కలిసి చెప్తాను. ఈరోజు దానికి ఆన్సర్ కూడా చెప్పేస్తాను, నా దానిలో వచ్చేస్తాను. నా పిల్లలు ఏం లేవన్నా అన్నా. ఓకే, స్టార్ట్ అన్నా ప్లీజ్. గత నెల రోజులుగా దాదాపు నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సందర్భం వచ్చినప్పుడు మేయర్ గారు కానీ, మేయర్ గారి భర్తగా నేను కానీ ఒకటే నిర్ణయించుకున్నాం. పార్టీల మద్దతు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా కోరడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, చంద్రశేఖర్ రెడ్డి గారిని, ఆన విజయ్ కుమార్ రెడ్డి గారిని మేము కలిసి మీ మద్దతు ఇవ్వాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అయితే ఆ సందర్భంలో వాళ్ళు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. దానివల్ల మన పార్టీ పరంగా, వ్యక్తిగతంగా మీకు మా అండదండలు ఎప్పుడూ ఉంటాయి, కానీ పార్టీ పరంగా మన సిద్ధాంతాలు పెద్దలతో మాట్లాడాలి, ఇలాంటి చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో వెంటనే పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అయితే ఆ సందర్భంలో మేయర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎలాగైతే అలా అవుతుంది, మనకి ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకరే
పోటీ చేస్తాం, శక్తి ఉన్నంత వరకు పోటీ చేస్తాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని మా గిరిజన పెద్దలు, దళితులు అందరి దగ్గర కూడా డిస్కస్ చేస్తే అలాగే ఖచ్చితంగా మీకు మేము అండదండలుగా ఉంటామని చెప్పి కూడా వారు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని రోజులుగా వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా గిరిజన పెద్దలందరూ కూడా, మేము కూడా మా శక్తి ఉన్నంత వరకు పోరాటం చేయడం జరిగింది. అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అయితే గత 3 రోజుల క్రితం ఒక 5 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటికే మాకు ఆ కార్పొరేటర్లు చేరతారన్న విషయం మాకు తెలియదు, మాకు ఎవరి మద్దతు లేదు, ఏ పార్టీ మద్దతు కూడా లేదు. ఒకే ఒక్క మేయర్, ఒకే ఒక ఓటు మాకుండేది. అప్పటికే ఈ కుట్రలు పన్నుతున్నటువంటి, నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో నెల్లూరు నగరంలో, ఆ రాక్షసుడు మేయర్ స్రవంతి దెబ్బకు భయపడి లక్షల రూపాయలు వెచ్చిచ్చి లక్షల రూపాయల అవినీతి సొమ్ము వెచ్చిచ్చి ఫ్లైట్ టికెట్లు వేసాడు. విలాసవంతమైన భవనాలు కార్పొరేటర్లని తరలించేందుకు అప్పటికే భయభ్రాంతుల్ని చేస్తూ ఉన్నాడు. జరుగుతున్నటువంటి పరిణామంలో ఒక 5 మంది కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అది వారి నిర్ణయం. వారేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని చెప్పేసి రాత్రింబోళ్ళలో నిద్రపోకుండా హైవే మీద తిరుగుతా కార్పొరేటర్లందరికీ కూడా ఫోన్ చేసి వాళ్ళేదో మాకు మద్దతు ఇచ్చేస్తారు అని చెప్పి వారే ఆలోచించుకొని కార్పొరేటర్లని బెదిరించేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రాక్షసుడి ఆలోచనకి మంత్రి నారాయణ గారు విజ్ఞత కలిగిన వ్యక్తి అనుకున్నాం. మంత్రి నారాయణ గారి ఎందుకు ఆయన ఆ రాక్షసుడికి మద్దతు పలికాడో మాకు తెలియదు, కానీ గత 2 రోజుల నుంచి ఆ రోజు 5 మంది కార్పొరేటర్లు చేరడం, అక్కడి నుంచే ఒక కార్పొరేటర్ని బలవంతంగా ఎత్తుకురావడం, అతన్ని కొట్టారని కూడా మాకు సమాచారం తెలిసింది. అది నిజమో కాదో మాకు తెలియదు. ఆ క్షణం నుంచి మరింత పెట్టేగిపోతున్నటువంటి ఈ రాక్షసుడు దాష్టికం ఎంతవరకు చేరిందంటే, మహిళా కార్పొరేటర్లని సైతం ఇళ్ళకు పోయి మహిళా కార్పొరేటర్లని కూర్చోబెట్టి వారి ముందే వారి భర్తలను కూడా నానా రకాల హింసలకు పెట్టే పరిస్థితికి చేరుకున్నారు. వారు మాకు మద్దతు లేదని చెప్పి ప్రకటించడం జరిగింది. బహిరంగంగా ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ వారేదో మాకేదో చేసేస్తారు, ఓడిపోతాం అనే భయంతో వీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలు అంతా ఇంత కాదు. ఈ అత్యవసర విలేకరుల సమావేశం ఈ సమయంలో పెట్టడానికి కారణం కూడా అదే. మహిళా కార్పొరేటర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, కనీసం మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ రాక్షసుల
దాష్టికం ఆగదు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఈ గిరిజన బిడ్డలు ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు, ఒక మేయర్ పదవి, సంవత్సర కాలం పదవి కోసం మీరు చేసినటువంటి, ఇక్కడ చేస్తున్నటువంటి రాక్షసులకి మీరు మద్దతు పలకడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అనేక సందర్భాల్లో మీకు విజ్ఞప్తి చేసాం వినయపూర్వకంగా. మా గిరిజన పెద్దలు కూడా మీకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. వారిని బెదిరిస్తే వారిని కనీసం పిలిచి అడిగిన పాపాన బోలా పోలీస్ డిపార్ట్మెంట్. కనీసం పిలిచి నరుకుతాం చంపుతాం అంటే వారిని పిలిచి, మీకు అందరికీ కూడా తెలుసు, విలేకరుల సమావేశంలో వారు మాట్లాడినటువంటి రికార్డు వినిపించానా లేదన్నా? అందరికీ వినిపించాం. ఎస్పీ గారికి వాట్సాప్లో పెట్టాం, చంద్రబాబు నాయుడు గారికి మెయిల్లో పెట్టాం. గత 5 రోజులుగా జరుగుతోంది ఇది. కనీసం వారిని పిలిచి ఏం జరిగింది, మీరు వాళ్ళని బెదిరించారా లేదా అని కూడా ప్రశ్నించినటువంటి ప్రభుత్వం ఇది. మా మీద చేసే ప్రతిదాన్ని కూడా మేము భరిస్తూనే ఉన్నాం. మా కన్నీళ్ళు ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించకపోవచ్చు, కానీ సాటి కార్పొరేటర్ల కన్నీళ్ళు, సాటి కార్పొరేటర్ల ఇబ్బందులు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, భార్యాభర్త లేకపోతే వాళ్ళ బామర్దుల్ని, వాళ్ళ అన్నల్ని, తమ్ముళ్ళని, భర్తల్ని, ఎవరు దొరికితే వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఈ ఉసురు మంత్రి నారాయణ గారు మీకు తగలక మానదు అని చెప్పి కోట్ల రూపాయల డబ్బులు వెచ్చిస్తున్నారు అవినీతి సొమ్ముతో. ఈరోజు చెప్తున్న మంత్రి నారాయణ గారికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి, విజయ్ భాస్కర్ రెడ్డికి, ఈ గిరిజన బిడ్డ పోరాటం ఆగదు అని చెప్పి మీ రాజకీయ అంతం పలికేదాకా ఈ గిరిజన బిడ్డ పోరాటం ఆగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెద్దలందరికీ కూడా, మా గిరిజన పెద్దలకి, దళిత నాయకులకి, మైనారిటీ నాయకులకి, బీసీ నాయకులకి చేతులు జోడించి ప్రార్థిస్తున్న పరిస్థితిని ఈ సమయంలో ఉదయం కూడా మేము కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా గిరిజన పెద్దలతో కలిసి. ఇంత హుటాహుటిన ఈ నిర్ణయం తీసుకోవడం మిమ్మల్ని అందరి సంప్రదించేటువంటి, చెప్పగలిగిన వరకు కొంతమందికి తెలియజేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని కూడా అనుకున్నాం. కానీ కొంతమంది పెద్దలు వారు చేస్తున్నటువంటి దాష్టికాన్ని, ఆ దుర్మార్గాన్ని చెప్తే నిజంగా అది వినడానికే మనసు చెలించిపోతూ ఉంది. ఈ నీచ రాజకీయాలు చేసే ఈ రాక్షసులకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీకు బిడ్డలున్నారు, గుర్తు పెట్టుకోండి. మీకు కూడా బిడ్డలున్నారు, వారు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు మాత్రం ఈ గిరిజన బిడ్డ కన్నీటికి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి సందర్భంగా చెప్తూ, మా గిరిజన నాయకులందరికీ కూడా పేరు పేరుగా వారి పాదాలకు నమస్కరించి వినమ్రపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. మిమ్మల్ని సంప్రదించేటువంటి సమయం కూడా లేనటువంటి పరిస్థితి.
ఏది ఏమైనా మీరు మా వెంట ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. మీరు భయపడే రాజీనామా చేస్తున్నారు అంటే మీ ఇబ్బందులు పెడతారని చెప్పి రాజీనామా చేస్తున్నారా? మంత్రి నారాయణకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సవాల్ విసిరా ఇక్కడి నుంచే. భయపడ్డానా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించే మాట్లాడా. రేపటి నుంచి మంత్రి నారాయణ రేకుల షెడ్డులో ట్యూషన్ తెప్పిన దగ్గర నుంచి అవినీతి సామ్రాజ్యం, వేల కోట్ల రూపాయల అవినీతి సామ్రాజ్యం నెలకొల్పిన దాకా ప్రతి విషయం బయట పెడతా. భయపడ్డానా? సాటి కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు, నా సతీమణి ఒక మహిళ, ఈ నీచులకి రాజకీయమే ముఖ్యం, ధనం ముఖ్యం. మాలాంటి సామాన్య బిడ్డలకి ఉన్నటువంటి అనుబంధాలు, ప్రేమలు ఈ నీచులకు ఉండవు. మహిళా కార్పొరేటర్లు పడుతున్నటువంటి బాధ మాకు మాత్రమే తెలుసు, మీరు కూడా వినే ఉంటారు. ఎందుకు వాట్సాప్ గ్రూపుల్లో వదులుతున్నారు కదా భుజాల మీద చేయలేసి ఆ పక్క ఈ పక్క. 5 నిమిషాల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరినటువంటి కార్పొరేటర్ నెల్లూరు నుంచి 4 గంటల సేపు ప్రయాణం చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరినటువంటి కార్పొరేటర్ 5 నిమిషాల్లో మారిపోయి పోలీసులు పోయి అరెస్ట్ చేస్తారు. ఏమొచ్చింది వాట్సాప్ గ్రూపుల్లో? ఆ కార్పొరేటర్ని పోలీసులు అరెస్ట్ చేశారనే కదా వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడ పోయి ధర్నా చేశారు కదా. మరుసటి రోజు భుజాల మీద చేయేసి ఏం వీడియో వచ్చింది? ఆ వీడియో ఎట్టొచ్చి ఉంటుంది? అర్థం చేసుకోవాలని చెప్పి ముఖ్యంగా గత 15-20 రోజుల నుంచి మా పత్రికా సోదరులు మా మీద చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానానికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆన్సర్ వచ్చేసింది. ఏం మాట్లాడలేను. దేవన్న లాస్ట్ రోజు ఎందుకు అదే అన్న. థ్యాంక్ యూ.